ఇప్పుడంటే ఇట్లున్నది గాని ఒకప్పుడు ఎట్లుండే మన హైదరాబాద్ పట్నం రోడ్లు చక్కగా లేకుండే, పెద్ద పెద్ద పేరున్న కంపెనీలు లేకుండే, ఒక్కోటి అన్నట్టు అద్దాల బంగ్లాలు, నూనె పారబోస్తే ఎత్తుకునేటి రోడ్లు, పెద్ద పెద్ద కంపెనీలు బొచ్చడొచ్చినాయి. సముద్రం అసొంటిది మన హైదరాబాదు. సబండ వర్గాల పబ్లిక్ బతుకుతారు పట్నం లోపల. అందుకనే ఈగింత డెవలప్ చేసేటి ఈగరం చేస్తారు మన గవర్నమెంట్ వాళ్ళు. రైట్, తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన దునియా మీటింగులు ఒడిసినాయి. దునియా దేశాలకేంచి వచ్చిన పెద్ద పెద్దోళ్ళు మన హైదరాబాద్ లో కంపెనీలు పెడతామని మాటిచ్చిరు సర్కారుకు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలతో జరిపిన చర్చలలో తొలతనాడు 2,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే, రెండో నాడైన మీటింగులో 2,96,995 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరించుకుంది మన సర్కారు. అంటే మొత్తం 5,39,495 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు పట్టుకొచ్చింది అన్నట్టు మన గవర్నమెంట్. ఇదంతా 2 రోజులలో కుదిరించుకున్న ఒప్పందమే. సోమవారం నాడు 1 గంటకు సాలైతే మంగళవారం నాడు అంబటాలకు 4ంటికి వచ్చింది సభ. Today all of you have joined us. I see you as a partners and stakeholders in the journey. With your support we can achieve all our goals. I want to conclude by saying Telangana rising is unstoppable. Come, join the rise. ఒప్పందాలు రాసుకునే కాదు, కొన్ని కంపెనీలకు సంతకాలు అయినాయట కూడా. కరెంటు, చదువులు, వైద్యం, రైతులు, వ్యవసాయం, కొత్త టెక్నాలజీ, బయట దేశాలకించి పెట్టుబడులు. ఓ ఇట ఒకటా రెండా బొచ్చడు ముచ్చట్లు మాట్లాడుకోరు. విజన్ 2047 అని వచ్చే 2 దశాబ్దాలలో మరి తెలంగాణ ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ద్వారా ఇప్పుడున్న మన ఎకానమీని మరింత అభివృద్ధి చేసి 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీగా ఏ విధంగా మరి పెరగబోతుందో, పెంచబోతున్నామో ఆ విషయాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ రోడ్ మ్యాప్ జాతీయ అంతర్జాతీయ నిపుణులతో చేయబడింది. అన్ని రంగాల్లో తెలంగాణ ఏ విధంగా డెవలప్ చేయబోతున్నామనే ఒక క్లియర్ పిక్చర్ ఈ పాలసీ డాక్యుమెంట్ ద్వారా ఇవ్వబోతున్నాం. అటెంక సినిమాలతో మీటింగ్ పెట్టిరు సీఎం సార్, ఇంతమంది మంత్రులు కలిసి. సినిమాలు తీసేటోళ్ళు, సినిమాలకు పెట్టుబడులు పెట్టేటోళ్ళు, యాక్టింగ్లు చేసేటోళ్ళు బొచ్చడు మంది వచ్చారు ఈ మీటింగ్ కూడా.